స్టార్ట్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజలాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యశతారిణే. హే కృష్ణ వాంఛాకల్పతరుభ్యశ్చ హే హే కృష్ణ కృష్ణ కరుణా హే కృష్ణ కరుణా దీనబంధో జగత్పతే గోపేశ దీనబంధు గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలం తం సర్వతోముఖం నరసింహం తీషణం బద్ధ్యో నిత్యోర్నమామ్యహం. నమో బ్రాహ్మణ్య దేవాయ నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సూపర్ నాన్న. భవిష్య, నువ్వు ఇది ఫస్ట్ టైం కదా ఇలా చెప్పడం, ఎంత బాగా చెప్పావు తెలుసా. సో అక్కడక్కడ కొంచెం పోయింది. నువ్వు అన్ని ప్రేయర్స్ నేర్చేసుకున్నావు నాన్న. సో మీ తమ్ముడికి కూడా నేర్పించాలి. మీ తమ్ముడేనా? yes మాతాజీ. ఇక్ష్వాక్ నీకు ఏ క్లాస్ నువ్వు? ఇక్ష్వాక్ ఫిఫ్త్ మాతాజీ. 5th క్లాస్. వెరీ నైస్. భవిష్య నువ్వు? I am 7th క్లాస్ మాతాజీ. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇప్పుడు ఇది యాక్చువల్ టైం 7th 5th ఈ టైంలో మాత్రం అందరు కంపల్సరీ ఉండిపోవాలి. 8 years వచ్చింది అని అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ కృష్ణ కాన్షియస్నెస్. చాలా బాగుంటుంది మీ లైఫ్. ఫ్యూచర్ లైఫ్ విల్ బి వెరీ గుడ్. అంటే అంతకంటే చిన్నగా కూడా అవ్వచ్చు, కానీ కొందరు పేరెంట్స్ ఒప్పుకోరు, ఎందుకు వద్దు వద్దు అలా అంటూ ఉంటారు. కానీ కృష్ణ కాన్షియస్లో ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఒప్పుకుంటారు, కానీ బయట ఉన్న పేరెంట్స్ అదర్ దెన్ కృష్ణ కాన్షియస్ కొంచెము వాళ్ళు ఒప్పుకోరు. సో ఇందులోకి మీరు వచ్చారు అంటే యు ఆర్ వెరీ ఫార్చునేట్, అదృష్టవంతులు చాలా. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది చూద్దాము. ఐ విల్ షేర్ ద స్క్రీన్. ఎస్, మనము 20th శ్లోకాలో ఉన్నాము ఇప్పుడు. రైట్, 28th శ్లోకాలో ఉన్నాము. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా దాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమహమహీపతే. అంటే ఇక్కడ ఏంటి అనేది చూద్దాము. కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇక్కడ. నిన్న మనం ఇక్కడ అదే పర్పోర్ట్ లో మనం ఆగిపోయాము. ఈ పర్పోర్ట్ లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఏంటి అనేది నేను చెప్తాను. ఏంటి అంటే కపిధ్వజః అంటే హనుమంతుడు. ఆ ఎంబలం పైన హనుమంతుడు ఎలా వచ్చాడు అనేది ఒక స్టోరీ ఉంది. సో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో. ఐ థింక్ ఆహ్లాద్ నోస్. ఆహ్లాద్ అన్ని చెప్పేస్తాడు, నాకు తెలుసు మాతాజీ, నాకు ఇది తెలుసు మాతాజీ అన్నీ తెలుసు అని చెప్తాడు. ఎందుకంటే ప్రీవియస్ జన్మలో ఐ థింక్ ఆహ్లాద్ కృష్ణ కాన్షియస్ లో ఉండి ఉంటాడు, కొంచెం లైఫ్ స్పెండ్ చేశాడు. సో దట్ ఈస్ ద రీజన్ హీ కేమ్ నౌ విత్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ కృష్ణ అనిపిస్తూ ఉంటది నాకు. కొందరు పిల్లలు మీరంతా ఊరికే రాలేదు ఇందులో కృష్ణ కాన్షియస్ లోకి. సో ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్ యు ఆర్ somewhere connected to Prabhupada
ఆర్ యు ఆర్ సమ్వేర్ కనెక్టెడ్ టు కృష్ణ సమ్వేర్, ఎక్కడో కనెక్ట్ అవుతేనే ఇందులోకి వస్తాం, లేకపోతే రాము రాము. సో ఎవరైనా కొత్తగా కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంచెం అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంటారనమాట. కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటది, అయినా దృఢ సంకల్పంతో వెనుకకు వెళ్ళరు, అలాగే నేర్చుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడైతే వాళ్ళు దృఢ సంకల్పంతో ఇక్కడే ఉంటారో వాళ్ళ నెక్స్ట్ జన్మ ఇంకా చిన్నప్పుడే వచ్చేస్తారు, అందులోకి వచ్చేసి ఇంకా తొందరగా అన్ని నేర్చేసుకుంటూ ఉంటారు. సో వనవాసంకి వెళ్ళారు కదా అందరూ పాండవులు, వీళ్ళు వనవాసంకి వెళ్ళిపోతారు కదా. సో అప్పుడు ద్రౌపది భీముడిని అడుగుతుందంట, నాకు 1000 petals ఉన్న ఒక పువ్వు ఉంది కనిపిస్తుందా అక్కడ, ఒక సముద్రం వెళ్తూ ఉంటుంది, ఆ సముద్రంలో 1000 petals ఉన్న నది సముద్రం కాదు, నదిలో 1000 petals ఉన్న పూలు ఉంటాయి. సో అప్పుడు వెళ్తాడనమాట భీముడు, వెళ్ళి ఆ 1000 petals ఉన్న ఆ పూల కోసం వెళ్తాడు, వెళ్ళి వెతుకుతూ ఉంటాడు అనమాట ఎక్కడుంది అని ఆ కొండలు అవి. ఎందుకంటే ఈ భీముడికి ఎందుకు చెప్పింది, ఈయననే కదా ఎటువంటి పనైనా చేయగలడు, చాలా కష్టతరమైన పనులైనా చేయగలిగేది భీముడే అన్నమాట. కొండలపైకి గుట్టలపైకి ఎంత సునాయాసంగా వెళ్ళిపోతాడు, అంటే అట్లాంటి శరీరం, అలా తింటాడు, అలాంటి పనులు కూడా చేస్తాడు. సో పూలు తెంపడానికి వెళ్తే అక్కడ ఆయనకి అడ్డుగా ఒక పెద్ద కోతి కూర్చొని ఉంటుందన్నమాట అడ్డుగా. అరే ఏంటబ్బా ఈ కోతి కూర్చుంది అనేసి, ఎందుకంటే దాటి వెళ్ళడం అనేది దట్ ఈస్ వెరీ రాంగ్, అలా దాటి వెళ్ళకూడదు ఒకరి మీదకెళ్ళి. సో అందుకోసం ఆయనని కోతిని అంటాడనమాట భీముడు, పక్కకు జరుగు, నువ్వు లేచి పక్కకు వెళ్ళు, నేను వెళ్ళాలి అటు సైడ్ వెళ్ళాలి, నేను ఆ తీరానికి వెళ్ళాలి అని అంటాడు. అంటే అప్పుడు ఆ కోతి అంటుందన్నమాట, నేను వెళ్ళలేను, నీకు కనిపించట్లేదా, నేను చాలా ముసలివాణ్ణి, నా వల్ల కాదు, సో నువ్వే ఏమన్నా ఆ తోక ఉంది కదా, ఆ పెద్ద తోక, ఆ తోకను నువ్వే పక్కకు పెట్టు అని అంటుందన్నమాట, అంటాడు ఆ కోతి. అంటే అప్పుడు ఆ భీముడు ఏం చేస్తాడు, భీముడికి శాస్త్రాలలో ఏం చెప్పబడిందంటే 1000 ఏనుగుల బలం ఉందంట, తెలుసా భీముడికి 1000 ఏనుగుల బలం ఆయనకి, అందుకే అలా తింటాడు, అంత ఎంత తింటాడో చెప్పలేము, అంత ఆ తోకని తీయడానికి భీముడు చాలా కష్టపడతాడనమాట, గట్టిగా పట్టుకొని తీస్తూ ఉంటాడు, ఎంత తీసినా అది పక్కకు జరగదు, మొయ్యలేడు ఆ తోక, అంత పెద్దగా ఉంటుంది ఆ తోక, చాలా కష్టపడతాడు ఆ తోకని తీయడానికి. ఇంకా లాస్ట్కి ఎంత చేసినా రావట్లేదు అనేసి అప్పుడు నేను చాలా కష్టంగా ఉంది నీ తోక తీయడానికి, అసలు నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడనమాట ఆయన, ఏం చెప్తాడు, ఎవరు చెప్పారు ఇప్పుడు చెప్పండి. హనుమాన్. అప్పుడు చెప్తాడు ఆయన ఏంటంటే, నా పేరు హనుమాన్, నేను ఎప్పుడు ఎప్పటివాడిని, వెయిట్ నేను ఎప్పటి వాడిని, నేను ఎప్పటివాడు, త్రేతాయుగం. త్రేతాయుగం వాడిని, నేను త్రేతాయుగంలో వాడిని, నేను రామవతారంలో ఉన్న వాడిని అని చెప్తాడనమాట. చెప్పి నేను వాయుపుత్రుణ్ణి, అంటే వాయుదేవుడు నా తండ్రి, నువ్వు నా తమ్ముడివి, భీమా నువ్వు నా తమ్ముడివి అని చెప్తాడనమాట. డిడ్ యు అండర్స్టాండ్? అది భీమా నువ్వు నా తమ్ముడివి, నేను త్రేతాయుగంలోని వాడిని, అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చూడండి. ఇప్పటికీ చెప్తారు చిరంజీవి, హనుమాన్ ఈజ్ చిరంజీవి, హీ స్టిల్ దేర్ అని చెప్తారు. హనుమానే కాదు, అశ్వత్థామ ఇంకా కొందరు ఉన్నారు, సో వీళ్ళందరూ చిరంజీవులు ఇంకా ఉన్నారు అని చెప్తారు. విభీషణుడు, ఎస్ విభీషణ. సో ఓకే, మనం ఇంకా అందులోకి వెళ్తే మళ్ళీ బయటికి రాము, ఓకే ఇందులోనే ఉందాం. సో నువ్వు నా తమ్ముడివి అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు భీముడు ఓ అవునా అనేసి హగ్ చేసుకుంటారు, అన్న తమ్ముడు కదా, హగ్ చేసుకుంటారు, అంత అయిపోతుంది. అయిపోయాక అప్పుడు భీముడు అడుగుతాడనమాట, చూడు నాకు ఇప్పుడు యుద్ధం జరగబోతుంది, మాకును
కౌరవులకు యుద్ధం జరగబోతుంది, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అన్నయ్య అని అడుగుతాడు హనుమంతుడిని. అప్పుడు హనుమంతుడు అంటాడు, నేను వచ్చానంటే యుద్ధ రంగంలో అందరూ చచ్చిపోతారు. అంత ఆయన పరాక్రమం ఏంటో మనం తెలుసు కదా. రావణాసురుడు అప్పుడు ఎట్లా ఆట పట్టించాడు, అదేంటి తోకకు మంట అంట పెడితే ఎలా చేశాడు, మొత్తం ఆ ఊరు మొత్తం కాల్చిపడేస్తాడు. సో ఎంత ఇదో తెలుసు కదా. అందుకోసం ఇంకా నేను వస్తే మొత్తం అయిపోతుంది, ఆ యుద్ధం ఎంతసేపు కాదు. కానీ నేను మీ మీ తమ్ముడి చారియట్ ఉంది కదా, ఆ చారియట్ లో ఉన్న ఆ ఫ్లాగ్ ఉంది కదా, ఎంబ్లం, అక్కడ ఉంటాను అని చెప్తాడు. అది కపిధ్వజ, అక్కడ ఉంటాను అని చెప్తాడు. ఉంటాడు కానీ ఏమి ఆయన ఏంటి విక్టరీకి సిగ్నల్, ఒక సైన్ కదా హనుమాన్ ఏంటి విక్టరీకి సైన్ ఆయన. సో ఏదైనా మనకు భయం వేసినా, ఏదైనా మనకి భయం వేసినా, ఇంకొకటి ఏదైనా విక్టరీ సాధించాలి, మనము సక్సెస్ అవ్వాలి అంటే హనుమాన్కి కొంచెం తలుచుకోవాలి. హనుమాన్ని తలుచుకోవాలంటే ఏం చేయాలి, రాముణ్ణి తలుచుకోవాలి. రాముణ్ణి తలుచుకుంటే అయిపోయింది, ఇంకా హనుమాన్ అక్కడ ఉండిపోతాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే హనుమాన్ వచ్చి ఉండొచ్చు, మేబీ ఎక్కడో మనకి సూక్ష్మ రూపంలో చూస్తూ ఉంటారు వీళ్ళందరూ. మీకు తెలుసా, ఎప్పుడైనా భగవంతుడిని తలుచుకున్నాము అని అంటే సూక్ష్మ రూపంలో వాళ్ళు ఉండి చూస్తూ ఉంటారు. ఈ ఆత్మ నన్ను పిలుస్తుంది, ఈ ఆత్మ ఎవరు, ఓకే, భవిష్య, ఈశ్వ, కృష్ణారాధ్య, సాధ్వి, ఆహ్లాద్, యశ్వంత్, వీళ్ళందరినీ, అరే వీళ్ళంతా ఏంటి నన్ను తలుచుకుంటున్నారు అనేసి మీలో ఉండి లోపల కూడా ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. అది మీకు వచ్చే భగవద్గీతలో మీకు ఎలా ఉంటాడు ఏంటి, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఎలా ఉంటాడు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెల్లిమెల్లిగా. కానీ ఇప్పుడైతే అంటే లోపలుండి మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో అలా చెప్తాడనమాట, నేను యుద్ధంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎలా అంటే అది జెండా ఉంది కదా, జెండా దగ్గర అక్కడ ఉంటాను నేను అని చెప్తాడు. చెప్పి నీకు పంపించేస్తాడు. అప్పుడు అలా మనకి ఆ చారియట్ లో ఉంటాడు ఆయన కూడా, హనుమాన్ కూడా ఉంటాడు. ఇక్కడ మనం చదవాలి, ఇక్కడ నుంచి. సో నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మనం ఇక్కడ వరకు ఆపేసాం నిన్న. ద బ్యాటిల్ వాజ్ జస్ట్ అబౌట్ టు బిగిన్. ఇంకా బిగిన్ అవ్వబోతుంది బ్యాటిల్. It is understood from the above statement that the sons of Dhritarashtra were more or less disheartened by the unexpected arrangement of military force by the Pandavas, who were guided by the direct instructions of Lord Krishna on the battlefield. Idanta direction everdi. Yeah, yes, I explained, but still little bit. ఇదంతా ఎవరిది డైరెక్షన్? ఇప్పుడు మనం సినిమా చూస్తూ ఉంటాం, సినిమాలో డైరెక్టర్ ఎవరో ఉంటారు, కానీ మన అందరికి డైరెక్షన్ కృష్ణనే. ప్రతి ఒక్కరి లైఫ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క సినిమా, ఒక్కొక్కరిది ఒక్కొక్క సినిమా ఉంటుంది కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క సినిమా, ప్రతి ఒక్కరిది ఒక సినిమా. ఇంట్లో ప్రతి ఒక్కరిది ఒక సినిమా ఉంటుంది, ఏదో ఒక స్టోరీ ఉంటుంది వాళ్ళది. ఏదో ప్రాపర్టీ గొడవలను, లేకపోతే అన్న తమ్ములు కొట్టుకోవడమనో, ఏదో సంథింగ్ ఏదో స్టోరీ ఉంటుంది. సో ఇదంతా డైరెక్షన్ అంతా ఎవరిది? కృష్ణనే. కాకపోతే ఏంటి అని అంటే, ఇఫ్ యూ బికమ్ ఎ డివోటీ, నువ్వు ఒక డివోటీ అయ్యుంటే కృష్ణ నీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు లోపల నుంచి. యూ డూ లైక్ దిస్, యూ డూ లైక్ దిస్, యూ డూ లైక్ దిస్ అని అలా. సో మనం కృష్ణ డివోటీ అయితే బ్యాటిల్ ఫీల్డ్, ఇక్కడ ఈ ఎర్త్ అనేది ఒక బ్యాటిల్ ఫీల్డ్. ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో నువ్వు గెలుస్తావు, అండ్ యూ విల్ గో టు కృష్ణ గోలోక డెఫినెట్లీ. ఇఫ్ యూ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ Prabhupada, if you follow the instructions of Prabhupada, then you will definitely go to Goloka, and you will also get success here on this earth. మనము ఇక్కడ సక్సెస్ కూడా అవుతాము, ప్లస్ గోలోక కూడా వెళ్తాము. సో ప్రభుపాద ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఫాలో అవ్వాలి, బికాస్ he is the great devotee of Krishna. సో ఇక్కడ the emblem of Hanuman on the flag of Arjuna is another sign of victory, because Hanuman cooperated with Lord Rama in the battle between Rama and Ravana. Kada? Yes, anything? Any question that you want to ask me? Okay, so ikkada Hanuman a flag paina unnadu kada of Arjuna is another sign of
విక్టరీ, బికాస్ హనుమాన్ కోఆపరేటివ్ కదా. మీకు ఆ స్టోరీ తెలుసు కదా, రామ రావణ, రామాయణం అంతా మీకు తెలిసి ఉంటుంది. అందరికి తెలుసు కదా. హౌ మెనీ ఆఫ్ యూ నో రామాయణం? మాతాజీ నాకు తెలుసు. మాతాజీ మాతాజీ ఎస్ ఎస్, త్రీ మాతాజీ మాతాజీ నాకు తెలుసు. భవిష్య, యూ డోంట్ నో రామాయణం? యా, I don't know మాతాజీ. ఎస్. భవిష్య తెలీదు, ఇష్వాకి తెలీదు. ఓకే ఓకే, సమ్ ఆఫ్ యూ డోంట్ నో, బట్ సమ్మర్ హాలిడేస్ లో ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఇన్ సమ్మర్ హాలిడేస్ ఇఫ్ యు ఆల్ ఆర్ ప్రెసెంట్, చక్కగా ఉంటే నేను చక్కగా స్టోరీస్ చెప్పగలను. అంటే మీరు ఆన్లైన్లో రాగలిగితే మంచి స్టోరీస్ నేను చెప్పగలను మీకు. చక్కగా ఒక 1 hour అలా తీసుకోగలను. ఇన్ కేస్ ఇఫ్ యు ఆల్ ఆర్ ప్రెసెంట్. నాకు తెలీదు ఎంతమంది వస్తారు. సో అది రామాయణం అనేది తెలియాలి మీకు అందరికీ. ఈ రామాయణం అనేది తెలియాలి. తెలిస్తే ఇట్ ఈస్ గుడ్. మీకు ఒక స్టోరీ తెలుసా? మీకు చిన్న స్టోరీ చెప్తాను. కొందరికి తెలుసు కానీ కొందరికి తెలీదు. దట్ ఈస్ వై ఐ జస్ట్ వాంట్ యూ టు నో. సమ్ ఆఫ్ యూ నో. ఇది చాలా ఓల్డ్ స్టోరీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి నేను చెప్తూనే ఉన్నా. అందరికీ తెలుసు. తులసీదాస్ అంట ఎప్పుడు రామాయణం చెప్తూ ఉండేవాడంట అందరికి. అక్కడ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పాను ఇది యాక్చువల్ గా చాలా మందికి. సో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని రామాయణం చెప్తూ ఉంటాడనమాట. అయితే అక్కడ ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి, అంటే దొర, ఆయన దొర అన్నమాట. సో ఆ దొర ఎప్పుడు ఆయనకున్న ఒక హార్స్ ఉంటుంది ఆయనకి. ఆ హార్స్ మీద ఆయన ఎక్కడికి వెళ్తుంటే ఫీల్డ్స్ లోకి, ఆయన కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, పొలాలు. ఆ పొలాలకు వెళ్ళి పని చేసుకొని వస్తూ ఉంటాడు అనమాట ఈవినింగ్ అయితే. సో ఆ పొలాలకు వెళ్ళేటప్పుడు వీళ్ళనందరినీ చూస్తాడనమాట. ఆ ముందు కూర్చోబెట్టుకొని తులసీదాస్ వాళ్ళందరికీ రామాయణం చెప్తూ ఉంటాడు. అయితే ఈ గుర్రం మీద వెళ్తున్న ఈ దొర ఎప్పుడు అనేవాడంట, ఏంట్రా పిచ్చి వాళ్ళారా, ఎప్పుడు ఇదేనారా మీకు? ఆ రామాయణం వింటే ఏమొస్తుంది మీకు? దానివల్ల ఏమైనా లాభమా? చక్కగా వెళ్ళి పని చేసుకుంటే ఒక 4 రాళ్ళు సంపాదించుకుంటారు, లేకపోతే ఏం లాభం రా ఆ రామాయణం వింటే అని తిట్టేవాడు అన్నమాట. వాళ్ళని తిట్టేవాడు. వాళ్ళు కామ్గా, కొందరు వినేవాళ్ళు ఆ దొర చెప్పేది కరెక్టే కదా, మనకి ఏదైనా పని చేసుకుంటే 4 రాళ్ళు కొన్ని డబ్బులు వస్తాయి కదా అనేసి కొందరు వెళ్ళిపోయేవాళ్ళు. అలా కొందరిని పంపించేవాడు అనమాట కావాలని ఆ దొర. అయితే అలా ఆ దొర వెళ్ళి ఆయన పని చేసుకుంటూ అలా ఆయన హ్యాపీగా ఆయన ఫీల్డ్లో సంపాదనలో, అంటే డబ్బు సంపాదనలో ఉండేవాడు. ఇక్కడ వినేవాళ్ళు ఎందుకంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటది లోపల, నేను వింటా తులసీదాస్ చెప్పేది అనేసి. అలా మాట్లాడొద్దమ్మా ఎవరు, బీ సైలెంట్. అలా కూర్చొని వినేవాళ్ళు అన్నమాట. సో ఒకసారి ఏమైంది అని అంటే, వన్ ఫైన్ డే ఆ దొర చనిపోయాడు. చనిపోయాక ఏమైపోయింది, దొర చనిపోయాడు కదా, ఇంకా అందరి ఊరంతా తెలిసిపోయింది. అయ్యో దొర చనిపోయాడంట అనేసి అందరు వెళ్ళారు, చూశారు. ఆయన శ్రాద్ధ కర్మలు అన్ని చేసేసారు. అయిపోయిందా? అన్ని అయిపోయాయా ఇంకా? కానీ అక్కడ తులసీదాస్ మాత్రం ఎప్పుడు రోజు చెప్తూ ఉండేవాడు ఆయన రామాయణం. అయితే ఒక 6 months తర్వాత ఒక చిన్న లేగపిల్ల, అంటే బర్రె పిల్ల వచ్చి, బఫెలో అన్నమాట, చిన్నది వచ్చి కూర్చునేది అక్కడ. కూర్చొని వింటూ ఉండేదన్నమాట. వీళ్ళేమో తరిమి కొట్టేవాళ్ళు. అది అయినా వచ్చి కూర్చునేది. దాని కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చేవన్నమాట. కళ్ళలోకి వెళ్ళి నీళ్లు కారుతూ వింటూ ఉండేదన్నమాట. ఇంకా అప్పుడు ఒక రోజు వీళ్ళందరూ బాగా కొడుతూ ఉంటే తులసీదాస్ అంటాడు. సో ఏమైతుంది అని అంటే, అప్పుడు ఆ దొర చనిపోయాడు, ఆ శ్రాద్ధకర్మలు అన్ని అయిపోయాయి. ఆ తర్వాత ఈ వీళ్ళు ఒక లేగ పిల్ల వచ్చి, ఒక బఫెలో అన్నమాట, చిన్నది బర్రె పిల్ల వచ్చి అక్కడ కూర్చునేది. అది ఏడుస్తూ వినేదన్నమాట తులసీదాస్ చెప్పే రామాయణం. వింటూ ఉంటే అప్పుడు వీళ్ళందరూ కొడుతూ ఉంటే తులసీదాస్ చెప్తాడు, వద్దురా ఆ లేగ పిల్లని ఏమనకండి, అది మన దొరనే ఇలా వచ్చి పుట్టింది. ఎందుకు? అది అది ఎప్పుడు దొర ఆ బర్రెలనే ప్రేమించాడు కదా, రామాయణంలో ఉన్న రాముణ్ణి ప్రేమించలేదు, ఏమీ ప్రేమించలేదు. భగవద్గీతలో ఉన్న కృష్ణుని ప్రేమించలేదు. భగవంతుడంటే ఎవరో ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒకటి ఏంటి, జస్ట్ సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఇంతకు మించి వేరే ఏమి లేదు. సో ఇలా ఉంటే ఏమైంది, ఆయన అలాగే డబ్బు సంపాదనలో పడి ఆయన లైఫ్ పోయింది. లైఫ్ పోయేసరికి
ఏమైంది, ఆయన ఒక బర్రెలాగా పుట్టాడు. నెక్స్ట్ జన్మ ఏమైంది, ఆయనకి మానవ జన్మ రాలేదు, మనిషి జన్మ రాలేదు, ఒక బర్రెలాగా పుట్టాడు అనమాట. ఒక చిన్న బఫెలో లాగా పుట్టాడు. సో ఇది అన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా కానీ కూడా భగవంతుణ్ణి ఒక దిక్కు భగవంతుణ్ణి ప్రేమించడం గురించి తెలుసుకోవాలి. దిస్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా దిస్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు ప్రజెంట్ ఏది ఇంపార్టెంట్, డబ్బు సంపాదించాలి మా కొడుకు, మా పాప బాగా చదువుకోవాలి, ఇదే ఆలోచిస్తుంటారు తల్లిదండ్రులు. ఇలా ఆలోచించే వాళ్ళు ఏమవుతుంది, పాపం ఆఫ్టర్ డెత్ వాళ్ళకి ఏం జన్మ వస్తుందో తెలియదు. జన్మ మంచిది రావాలి అని అంటే ఏం చేయాలి, భగవంతుణ్ణి ప్రేమించాలి. భగవంతుణ్ణి ప్రేమించడం ఎలా అనేది నేర్చుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అదే అన్నమాట. సో ఓకే, the emblem of Hanuman on the flag of Arjuna is another sign of victory, because Hanuman cooperated with Lord Rama in the battle between Rama and Ravana, and Lord Rama emerged victorious. అది ఎప్పుడైతే ఇక్కడ లార్డ్ రామ ఎమర్జ్ విక్టోరియస్. ఎందుకు, అక్కడ హనుమాన్ ఉన్నాడు అనమాట, రామాకి హెల్ప్ చేయడానికి. సో now both Rama and Hanuman were present on the chariot of Arjuna to help him. అక్కడ ఇప్పుడు కూడా అర్జున చారియట్ లో ఎవరున్నారు, రామ అండ్ హనుమాన్ ఇద్దరు ఉన్నారు. సో ఎవరు రామ అంటే ఎవరు ఇక్కడ చారియట్, అర్జున చారియట్ లో కృష్ణుడే రాముడు కదా. త్రేతాయుగంలో రాముడు, ఇప్పుడు ద్వాపర యుగంలో కృష్ణుడు. సో అదే చెప్తున్నాడు. నౌ ఇప్పుడు బోత్ రామ అండ్ హనుమాన్ were present on the chariot of Arjuna to help him. Lord Krishna is Rama himself, and wherever Lord Rama is, his eternal servitor Hanuman and his eternal consort Sita, the goddess of fortune, are present. వీళ్ళందరూ ఉంటారంట. ఎప్పుడైతే లార్డ్ కృష్ణ ఈజ్ రామా హిమ్సెల్ఫ్ కదా, మీకు తెలిసింది. లార్డ్ కృష్ణ అంటే ఎవరు, రామానే. అండ్ వేరెవర్ లార్డ్ రామా ఈజ్, ఎప్పుడైతే రామ ఎక్కడుంటాడో అక్కడ ఎవరు ఉంటారంట, హనుమాన్ ఉంటాడంట. ఇంకా ఆయన యొక్క వైఫ్ సీతాదేవి ఉంటుందంట, ఆమెనే కదా అదృష్ట దేవత. సో ఆమె ఉంటుందంట, అది చెప్తున్నాడు. Therefore Arjuna had no cause to fear any enemies whatsoever. కాబట్టి ఇక్కడ భయపడాల్సింది ఏమీ లేదు. అర్జున ఇక్కడ ఏమైనా కానీ కూడా భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకు, మొత్తము ఈ అర్జునుడి యొక్క సెన్స్ ఆర్గాన్స్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి, కృష్ణ చేతిలో ఉన్నాయి. ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు అర్జున. ఇది చెయ్యి అంటే అది చేస్తున్నాడు, అది చెయ్యి అంటే ఇది చేస్తున్నాడు. కాబట్టి అసలు మొత్తం నడిపించేది ఎవరు, ఇదంతా నడిపించేది బ్యాటిల్ ఫీల్డ్ లో కృష్ణ. అండ్ అబోవ్ ఆల్ the Lord of the senses, and above all the Lord of the senses, Lord Krishna, was personally present to give him direction. అక్కడ మొత్తం పర్సనల్ గా మొత్తం డైరెక్షన్ ఇచ్చేది ఎవరు, కృష్ణనే. Thus all good counsel was available to Arjuna in the matter of executing the battle. ఇక్కడ మొత్తం హెల్ప్ చేసేది, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేదంతా అర్జునకి మొత్తము కృష్ణనే. ఇన్ సచ్ ఆస్పీషియస్ కండిషన్స్, ఇటువంటి మంచి కండిషన్ లో అరేంజ్డ్ బై ద లార్డ్ ఫర్ హిస్ ఎటర్నల్ డివోటీ లే ద సైన్స్ ఆఫ్ ఎష్యూర్డ్ విక్టరీ. అది ఎప్పుడైతే మనము ఆయన డివోటీ అయిపోతామో ఖతం, ఇంకా అయిపోయింది. ఇంకా మన గురించి ఆయననే చూసుకుంటాడు. నువ్వు ఏం పెద్ద అయ్యో అని భయపడాల్సిన అవసరమే లేదు. భయం అనేదే ఉంటది ఇంకా నీకు. ఎందుకు, కృష్ణ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అంటే విల్ డూ అంటే ఇన్ ద సెన్స్ ఫ్రమ్ ఇన్సైడ్ హీ విల్ మేక్ యూ టు డూ. ఆయననే చేయిస్తాడు నీతోటి. ఆయన ఏం చేయడు, నీతో చేయిస్తూ ఉంటాడు అనమాట, ఏం చేయాలి అనేది. సో దిస్ ఇస్ ద పర్పోర్ట్. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్కరిని అడుగుదాము, ఎవరెవరు చెప్పారు, ఎవరెవరు చెప్పలేదు, ఐ డోంట్ నో. సో ఐ వాంట్ యూ ఈచ్ వన్ టు సే. ఎవరైనా చెప్తారా మాతాజీ? చెప్పమ్మా. ముకుంద ప్రియ ఫస్ట్. ముకుంద ప్రియ. You want to repeat? Mataji, I'll repeat. Okay. Atha व्यवस्थितान् दृष्ट्वा
धार्तराष्ट्रान् धार्तराष्ट्रान् कपिध्वजः कपिध्वजः प्रवृत्ते प्रकृते प्रवृत्ते 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 शस्त्रसम्पाते शस्त्रसम्पाते धनुरुद्यम्य धनुरुद्यम्य पाण्डवः पाण्डवः ऋषिकेशं ऋषिकेशं तदा वाक्यम् तदा वाक्यम् इदमाह इदमाह మహీపతే మహీపతే. ఇది నేర్చుకుంటూ ఉండమ్మా. నేను సాధ్వి మాతాజీ తోటి చెప్పొచ్చు చెప్పిస్తాను. నేను? నీకు వచ్చేసిందా? ఎస్ మాతాజీ. ట్రై చేయి, చెప్పు. అత వ్యవస్థితాన్ దృష్ట్వా धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते उद्यम्य पाण्डवाः उद्यम्य पाण्डवाः ऋषिकेशं तदा वाक्यम् इदम् आह महीपते. వెరీ నైస్, వెరీ నైస్. మాతాజీ, I will say మాతాజీ. ఓకే, మాతాజీ. చెప్పమ్మా. భవిష్య చెప్పు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజः ప్రవర్తే శాస్త్రసంపతే ప్రవృత్తే ప్రకృతే ప్రకృతే కాదు, ప్రవృత్తే 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 శాస్త్రసంపతే శాస్త్ర కాదు, శస్త్ర శస్త్ర సంపాతే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవా ఋషికేశం తదా వాక్యం ఇదం మహీపతే. ఎస్, వెరీ నైస్, వెరీ నైస్ భవిష్య. చాలా బాగా చెప్పావు నాన్న. ఓకే, సాధ్వి నిన్ను. మాతాజీ. ఓకే, ఈశ్వాక్ చెప్పు నాన్న. అథ 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 వ్యవస్థితాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह మహీపతే. మహీపతే. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకెవరైనా కృష్ణారాధ్య చెప్తావా నాన్న? I want to repeat మాతాజీ. ఓకే నాన్న, ఓకే. అత వ్యవస్థితాన్ దృష్ట్వా అత వ్యవస్థితాన్ దృష్ట్వా धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते प्रवृत्ते शस्त्रसम्पाते
ధనురుద్యమ్య ధనురుద్యమ్య పాండవః పాండవః హృషీకేశం ఋషికేశం తదా వాక్యం తదా వాక్యం ఇదమాహ ఇదమాహ మహీపతే. మకీపతే. వెరీ నైస్. ఇంకెవరున్నారమ్మా? ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? ఓకే, సో అందరు అయిపోయారు. సో మాతాజీ క్వశ్చన్స్ అడుగుతారా? అదే అడుగుదామని అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, మనకి ఎన్ని యుగాలు ఉన్నాయి చెప్పండి. మాతాజీ నేను చెప్పొచ్చా? ఆగా కృష్ణ ఆరాధ్య చెప్పమ్మా. ద్వాపరి 4. చెప్పు ఏంటేంటి భవిష్య చెప్పు ఏంటేంటో భవిష్య చెప్తావు. మాతాజీ నేను చెప్పొచ్చా? ఆగా నువ్వు చెప్తూ చెప్పు కృష్ణారాధ్య చెప్తుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. వెరీ నైస్, వెరీ నైస్. సో మనకి త్రేతాయుగంలో ఉన్న ఒక భగవంతుడు ఇప్పటికీ ఉన్నాడు. ఎవరా భగవంతుడు? హనుమాన్. హనుమాన్. ఎస్, హనుమాన్. అందరు చెప్పేయచ్చు, అందరు ఒకటేసారి వస్తే అందరు చెప్పేయండి. హనుమాన్. రైట్, హనుమాన్. సో హనుమాన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు. సో ఇది ఎవరికి కలుస్తాడు హనుమాన్? ఫస్ట్ రాముడు. సరే, రాముడు త్రేతాయుగంలో ఉన్న రాముడుకి రాముడు సరే తర్వాత కృష్ణుడు అవుతాడు కదా. సో ద్వాపర యుగంలో ఎవరికి ఫస్ట్ కలుస్తాడు? భీముడికి. కృష్ణ అంటే రాముడు ఒకటే, సరే అది ఓకే. కానీ వాళ్ళు ఆయన భగవంతుడు కాబట్టి ఆయన కాకుండా నేను అనేది ఆయన కాకుండా భీముడిని కలుస్తాడు. కలిసినప్పుడు ఈ వీళ్ళిద్దరూ ఎవరి కొడుకులు? వాయుదేవుని కొడుకులు. అందుకే అంత బల పరాక్రమవంతులు కదా, ఎంత బలమో బాప్రే అది. సో ఇది ఇక్కడ ఈ స్టోరీ మీకు అందరికి గుర్తుండుంటుంది, ఎందుకు ఎలా వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి.